వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడి 8 నెలలు కావస్తున్నా కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వారి దౌర్జన్యాలను కొనసాగిస్తుండటంతో స్థానికులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ శివారు సుమారు 52 ఎకరాల్లో లేఅవుట్ వేసి మండలంలో ఉన్న పలు గ్రామాల నిరుపేదలకు పట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది నిర్మాణాలు పూర్తి చేసుకొని అక్కడకు రావడం జరిగింది. అక్కడి నుండి వాళ్ళ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎటువంటి సదుపాయాలు లేకుండా లేఅవుట్ వేసి ఇల్లు నిర్మించుకోకపోతే స్థలాలు తీసేసుకుంటామని హెచ్చరించడంతో అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు. ఇక వర్షం వస్తే అంతే సంగతి. రోడ్లు పూర్తిగా మునిగిపోయి వెళ్ళడానికి దారి తెన్ను లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి ఎదురుగా మెట్ల దగ్గర వాహనాలు పెట్టుకోవడానికి వారు మసలడానికి గట్టు కింద వేసుకోవడం జరిగింది. అయితే కాలనీలో రోడ్లు డ్రైన్లు వేయాలంటూ కలెక్టర్కు అర్జీ పెట్టుకునే నిమిత్తం కాలనీ వాసులు విజ్ఞాపన పత్రం రాసుకొని సంతకాల సేకరణ ప్రారంభించారు. ఎవరికీ తెలియకుండా గత 2 రోజుల నుండి తిమ్మాపురం వార్డు మెంబర్ సత్యబాబు అనే వ్యక్తి రోడ్లను చదును చేయమని సర్పంచ్ చెప్పారంటూ ఇంటి ఎదురుగా వేసుకున్న గట్లను దౌర్జన్యంగా తొలగించడం జరుగుతోంది. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పనులు నిలిపివేయాలంటూ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కార్యదర్శి వెంటనే ఫోన్ చేసి పనులు ఆపాలంటూ ఎంత చెప్పినా సాయంత్రం వరకు దౌర్జన్యంగా చేస్తూనే ఉన్నారు. మరలా సోమవారం ప్రొద్దున కూడా వారి దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది. దీంతో కార్యదర్శి వచ్చి పరిశీలించి ఎటువంటి ఆదేశాలు పంచాయతీ తీర్మానం లేకుండా ఇలాంటి పనులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఇదండి అలా 4,000 వరకు పెట్టామండి బాబు. పెట్టుబడి ఇవ్వండి, ఇవ్వండి, ఆ చివరి రోజులు తారలు వేయించుకున్నామండి. అగుండి ఆ అబ్బాయి వేసాడండి మట్టి, ఏదండి బాగు చేసి అబ్బాయి వేసాడండి. మాకు మట్టి కూడా అడగలేదు, చేయలేదు. ఆ సత్యబాబు గారు అన్నారు సరి చేయమన్నారు అమ్మ అని చెప్పేసి అన్నారు. నేను తిమ్మాపురం పంచాయతీలోని ఎఫ్ఏసి కార్యదర్శిగా పనిచేస్తున్నానండి. ఈ లేఅవుట్లోని రోడ్ లెవెలింగ్ చేస్తున్నారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదివారం సాయంత్రం 4 గంటల సుమారుగా 4 గంటల టైంలో ఆయన చెప్పడం జరిగిందండి. చెప్పిన వెంటనే పంచాయతీ సిబ్బందిని పంపించి ఈ వర్క్ ఆఫ్ చేయవలసిందిగా నిలుపుదల చేసి ఉన్నాము. మా దగ్గర ఆపేశారని చెప్పేసాక కూడా మళ్ళీ వర్క్ చేస్తున్నారని తెలియవచ్చుగా చూడగా వర్క్ జరుగుతున్నట్టుగా మాకు కనిపించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇందు మూలంగా తమకు తెలియజేయడం. అయితే గ్రామ పంచాయతీ నుంచి ఏ విధమైన పర్మిషన్ అనుమతులు లేవండి. అంటే మరి ఆ విషయాలన్నీ మనకు తెలియదండి. తెలియకపోతే మరి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు నేను తీసుకుంటానండి. దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను నాకు హెచ్చరించడం జరిగిందండి. ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని అడగడం జరిగింది. నేను వెంటనే కొనుక్కుంటానని చెప్పేసి కొనుక్కోగా ఎవరో బయట వ్యక్తులు చేస్తున్నారని తెలియవచ్చుగా నేను ఆఫ్ చేశానండి. నిన్న ఆఫ్ చేసి మళ్ళీ ఈ రోజు వర్క్ చేస్తున్నారు తెలియవచ్చిందండి. అందుచేత నేను వర్క్ దగ్గర రావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతున్నటువంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. వారు చేపట్టే చర్యలన్నీ కూడా నేను ఏంటనేది గమనించడం జరుగుతుంది. ఇటీవల కాకినాడలోని తన ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి ఘటనలో 5 నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. స్థానిక జగన్నాథపురం యానం రోడ్డులో ఒంటరిగా నివసిస్తున్న చాగంటి శుక్రవారపు మహాలక్ష్మిపై ఈ నెల 14వ తేదీన ఆమె కోడలు జగిత్యాల జిల్లా కంట్లకుంట గ్రామానికి చెందిన చాగంటి రజిత మరో 3 నిందితుల సాయంతో వృద్ధురాలి కాళ్ళు చేతులు కట్టి నోటిలో గుడ్డలు కుక్కి దాడి చేసి పెట్టెలోని బంగారు ఉంగరం, చేతి గాజు 1, 60,000 రూపాయల నగదు చోరీ చేశారని బాధితురాలు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులు చాగంటి రజిత, దారా రఘు, తొందర్తి లత, తాటి వెంకటేష్, స్థానిక పని మనిషి రామలక్ష్మిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 30,000 రూపాయలు నగదు, బంగారు గాజు, ఉంగరం, మారుతి స్విఫ్ట్ కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సిసిఎస్-సిఐ కృష్ణ, ఎస్ఐ వినయ్ ప్రతాప్, ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.
ఇది రాబరీ కేసు ఒకటి కాకినాడ 1 టౌన్లో 15వ తారీఖున రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ అయిన ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారు చాగంటి శుక్రవారపు మహాలక్ష్మి, వైఫ్ ఆఫ్ శ్రీరామూర్తి, లేటు, ఏజ్ 70 years, క్యాస్ట్ బ్రాహ్మణ్స్, యానం రోడ్డు, జగన్నాథపురం. వీరింట్లో మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎంటర్ అయ్యి ఒక రాబరీ చేశారని చెప్పేసి మనకి కంప్లైంట్ రాగా, ఆ రాబరీ ఏ విధంగా అంటే ఒక లేడీ, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆవిడ 74 years ఉంటాయి, ఒక్కలే ఉంటారు. ఆవిడ భర్త చనిపోయి ఒక 2 months అవుతుంది. ఈవిడ అక్కడే ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం నోట్లో గుడ్డలై కప్పేసి పెట్టేసి, చేతులకి తాళ్ళతో కట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ రాగా వెంటనే మా ఏఎస్పీ సార్కి ఇన్ఫామ్ చేసి, అదేవిధంగా ఎస్పీ సార్కి కూడా తెలియజేసి కేసు మీద నమోదు చేసి, దీని మీద మా ఏఎస్పీ సారు ప్లస్ ఎస్పీ గారు క్లోజ్ పర్యవేక్షణలో ఒక 4 బృందాల కింద సిసిఎస్ టీము, సిఐ గారు వి కృష్ణ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, తర్వాత అదేవిధంగా 1 టౌన్ నుంచి నేను, మా స్వామినాయుడు ఎస్ఐ గారు, అదేవిధంగా ఐటీ కోర్ సపోర్టు దుర్గాశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ టీము అందరూ కలిసి మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్లో దీంట్లో వచ్చేటికి అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మాకు వచ్చిన లీడు అక్కడ ఉన్న టవర్ డంప్స్, తర్వాత కాల్ డీటెయిల్స్, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కేసుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనం ఛేదించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళు ప్రధానంగా మొత్తం 4 మెయిన్ పాల్గొన్నారు. వాళ్ళ 4 వచ్చేటికి చాగంటి రజిత గారు, ఈవిడ వచ్చేటికి కట్లకుంట గ్రామం అని చెప్పేసి జగిత్యాల, వీళ్ళందరూ కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళు. అదేవిధంగా మన రెండవ దారా రఘు, ఇతను కూడా కట్లకుంట గ్రామం సంబంధించిన ఆయన. అదేవిధంగా తొందుర్తి లత, హేమలత గారు, ఎలియాస్ హేమలత, ఈవిడ కూడా రాయలపల్లి గ్రామం. అదేవిధంగా తాటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా ఇస్లాంపూర్ గ్రామం అయిన తాటి వెంకటేష్ గారు, ఈయన కూడా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అని చెప్పేసి వీళ్ళు అందరూ కూడా బంధువులు. వీళ్ళకి ఇక్కడ లోకల్గా సపోర్ట్ చేసింది, ఈ రాబరీకి సహకారం అందించింది ఈ ఇంట్లో ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి సహాయకరాలు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి గారు. వీళ్ళకి ఎప్పటికప్పుడే ఆవిడ యొక్క మూమెంట్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, దానికి ఆధారంగా వాళ్ళు మూమెంట్ చేసి ఈ రాబరీ అనేది చేయడం జరిగింది. చాలా దారుణమైన సంఘటన కాబట్టి మా ఎస్పీ గారు చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ప్రతి మినిట్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వెంటనే ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడకి ఆల్రెడీ ఇంజరీస్ కొన్ని అయినాయి వీళ్ళు కొట్టడం వల్ల వెంటనే హాస్పిటల్ పంపించి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించడం. ప్రస్తుతానికి ఆవిడైతే బాగానే ఉన్నారు. దీంట్లో మనం టోటల్ ప్రాపర్టీ వచ్చేటికి మనం రికవరీ చేసింది ఆల్రెడీ ఒక 30,000 రూపాయలు క్యాషు, అదే బంగారపు గాజు 6.5 grams, బంగారపు ఉంగరం 2.7 grams. వీళ్ళు నేరానికి ఉపయోగించిన అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అదొకటి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ పొజిషన్లో సెల్ ఫోన్స్ కూడా వీళ్ళు ఏవైతే మనకి ఈ క్రైమ్లో వాళ్ళు యూటిలైజ్ చేశారో ఆ సెల్ ఫోన్స్ కూడా మనం ఒక 5 సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా మొత్తం అందరికీ ఇక్కడ సిసిఎస్ టీఎంకి, అదేవిధంగా 1 టౌన్ పోలీస్ మా స్టాఫ్కి, అదేవిధంగా ఐటీ కోర్ స్టాఫ్కి, ఎస్బీ టీమ్ వీళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు తక్కువ టైంలోనే ఇంత పెద్ద రాబరీ కేసు, ప్రాపర్టీ అయితే చిన్నదే కానీ అఫెన్స్ అయితే చాలా పెద్దది కాబట్టి రాబరీ అనేది పెద్దది అఫెన్స్ కాబట్టి సార్ క్లోజ్గా పర్యవేక్షణ చేసి త్వరగా డిటెక్ట్ చేసినందుకు గాను మా సిబ్బంది అందరూ, మా స్టాఫ్ అందరూ, మా ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం త్వరగా కంప్లీట్ చేసినందుకు ఎస్పీ సార్ అభినందించడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఇటీవల కాకినాడ జగన్నాథపురంలో వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ఘటనలో 5 నిందితులు అరెస్ట్. నిందితులను రిమాండ్కు తరలించి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమ నాయకుడు జగన్ ఎల్లప్పుడూ సిద్ధమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి నాయకుడు ప్రవర్తించడం బాధాకరమన్న కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
రాష్ట్రంలో వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడిన కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఇంకా కొనసాగుతున్న ఆ పార్టీ నాయకుల దౌర్జన్యం. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సర్పంచ్ చెప్పారంటూ స్థానిక నాయకులు దౌర్జన్యం చేయడంపై ఆందోళన చెందుతున్న స్థానికులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.